దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఒక వచనం కాడ ఒక మాట రాయబడింది. కాలములు సమయములను తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలియటకు మీకు పని కాదు అంటున్నాడు. ఇక్కడ అపోస్తులు అడుగుతున్నారు, ప్రభా మరలా రాజ్యం వచ్చిద్దా అని అడుగుతా ఉన్నాడు. ఎప్పుడు నీ రాజ్యం అడుగుతాడు, తెలియదు అంటున్నాడు. ఇప్పుడు జరగాల్సిన విషయాలు, చేయాల్సిన పని మీరు చేయండి, ఇతర విషయాలు మీకు అవసరం లేదు ప్రభు అంటాడు. అది తండ్రి స్వాధీనంలో ఉన్నాయంట. ఎప్పుడు ఏం జరిగిద్దో, ఎప్పుడు ఎలాగ జరిగిద్దో అది దేవునికి తెలుసు. నువ్వు ఇప్పుడే తొందరపడినంత మాత్రం నా కార్యాలు జరగవు. మనకి దేవుడు ఎప్పుడు అనుగ్రహించాలనుకుంటాడో అప్పుడే అనుగ్రహిస్తాడు. అవి తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వాధీనంలో లేనివి ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. అది ప్రభువే మనకు అనుగ్రహించాలి. అంత మాత్రమే కాకుండా ఒక సందర్భంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రభు అంట ఎప్పుడు వస్తాడో తెలియదట. ఆయన రాకడో తెలియదు. ఒక దొంగ వలె వస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆ రాకడ సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మారు మనసు, రక్షణ, బాప్తిస్తం లేకపోతే బాప్తిస్తాలు పొందాలి. ఇంకా దేవుని సన్నిధిలో బలముగా కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు యొక్క స్వాధీనములు ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చేలోపు మనము ఆయన కొరకు సిద్ధపాటు కలిగి, వధువు సంఘముగా సిద్ధపాటు కలిగి, దివిటీలు పట్టుకొని ఎదురు చూస్తున్న బుద్ధి కలిగిన కన్యకలాగా మనం ఎదురు చూడాలని ప్రభు వాక్యం రాయబడింది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకా నువ్వు రక్షణకి, ఇంకా ప్రార్థనకి వెనక్కి వస్తున్నావేమో, ముందుకు నువ్వు నడవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ దానియేలు గ్రంథంలో రాజుకు ఒక కల వచ్చింది. ఆ కల భావనము ఏమిటో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. అందుకనే ప్రభు గురించి దానియేలు అంటాడు, మర్మములను బయలుపరచువాడా, కాలములు సమయములు నీ స్వాధీనంలో ఉండే ప్రభువా, ఈ కల భావన ఏమిటో నాకు తెలియదు, దానిని వివరించేది నీవే కదా ప్రభువా అని ప్రభువుతో దానియేలు మనవి చేసుకుంటా ఉన్నాడు. అంటే వచ్చిన కల భావనం, వచ్చిన దర్శన భావనం ఏమిటో అది దానియేలు కూడా తెలియదు, ప్రభువుకు తెలుసు. ఒక ప్రతిమ కనిపించింది, శిరస్సు బంగారంతో ఉండిద్ది, మరి ఎదురు భాగము వెండితో, అట్లాగా కొన్ని వస్తువులతో, కొన్ని వాటితో అమర్చబడిన ఒక విగ్రహాన్ని చూస్తారు. అది ప్రభువుకి మాత్రమే సాధ్యమైంది. ఆ భావన దానియేలు చెప్తాడు. అది ప్రార్థన ద్వారా నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతీది కూడా ప్రభు తీసివేసి నీకు